మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లాలో సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. ఎమిగనూరులో సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి రంగన్న ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఓం శాంతి సర్కిల్ నుండి ఎంజీ పెట్రోల్ బంక్ వరకు వినూత్నంగా అంబులెన్స్ కు తాడు కట్టి లాగారు. అనంతరం ఎంజీ పెట్రోల్ బంక్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెట్రోల్ ధరల భారం కానుకగా ఇచ్చిందని విమర్శించారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు ముగియగానే మరో మాట మారుస్తారని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జీ గ్యాస్ ధరలను ఉపసంహరించాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గురి చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం నిన్నటి రోజున పెట్రోల్ పైన 3.24 పైసలు, డీజిల్ పైన 3.14 పైసలు, సిజిఎన్ సిలిండర్ పైన కేజీకి 2 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ వినూత్నంగా అంబులెన్స్ లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా చెప్పాం, మేము ఎక్కడ కూడా ఎటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాం. సమృద్ధిగా అన్నిగా మాకు ఆయిల్ డీజిల్ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దానిపైన మీరు భయ ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పినటువంటి మోడీ గారు ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కూడా ఇవాళ పెంచినటువంటి సిగ్గు ఎగ్గు ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం. మొన్నటి రోజునే వాణిజ్య సిలిండర్ పైన 993 రూపాయలు పెంచి చిన్న చిన్న హోటల్స్, అదే విధంగా రెస్టారెంట్లు, వివిధ వాళ్ళందరం కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది. ఓ పక్క నిరుద్యోగం పెరిగిపోయింది, ఓ పక్క ద్రవ్యోల్బణం అనేది ఆకాశాన్ని అంటే, అదే మరో పక్క నిత్యావసర ధరలు కూడా సామాన్య ప్రజలు కొనలేకపోతే పెద్ద ఎత్తున ఉపవాసాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో భారాలు తగ్గించేది పోయి ఇవాళ ప్రజలపైన భారాలు మోపడం అంటే మీలాంటి దుర్మార్గులు మరొకరు లేరని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలపైన భారాలు ఈ భారాలను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి కమ్యూనిస్ట్ పార్టీ పూనుకుందని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద రేట్లు, ఇంత పెద్ద డీజిల్, పెట్రోల్ పై, గ్యాస్ పై పెంచుతున్నప్పుడు కూడా కనీసం మీరు ఎక్కడ నోరెత్తి తగ్గించాలని చెప్పకపోవడం చాలా దుర్మార్గం. మీరేమైనా నోట్లో బెల్లం పెట్టుకున్నారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా సూటిగా అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే మీ అందరూ కూడా